ఇశ్రాయేలును నడిపించుటకు దేవుడు మోషే తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడండి? యెహోషువని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని దేవుడు యెహోషువని వదిలిపెట్టేశాడా? అతనితో మాట్లాడకుండా ఊరుకున్నాడా? దేవుడు ఏం చెప్పాడు? నేను ఈ ప్రజలకు ఇస్తానన్న దేశాన్ని నువ్వు వారిని నడిపించాలి అని దేవుడు యెహోషువకు చెప్పాడు. చెప్పి అతనికి ఏమని వాగ్దానం చేశాడు? నువ్వు భయపడొద్దు, అసలు నువ్వు జంకద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నువ్వు విస్మయం పొందవద్దు, ఆయన నీతో పాటు నడుస్తాడు, నువ్వు భయపడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. మరి తన బిడ్డలైన ఇశ్రాయేలు నడిపించుటకు దేవుడు యెహోషువని కోరుకున్నాడు. మరి దేవుడు ఈరోజు నీ ఫ్యామిలీ మీద నిన్ను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా దేవుడు నియమించాడు. యు ఆర్ ది బ్రెడ్ విన్నర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నువ్వే పోషకుడు నీ ఫ్యామిలీకి. మరి దేవుడు ఇవాళ నీకు చెప్తున్నాడు, మరి నువ్వు ఆలోచిస్తున్నావు, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, నేను ఎలా వారిని ఒక దారిలో నేను నడిపించాలి, ఎలా ఇంత ఉమ్మడి కుటుంబం లేదా ఇంత పెద్ద కుటుంబం నా మీద ఆధారపడి ఉంది అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముందుకు సాగిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటూ నేను నిన్ను విడువను ఎడబాయనని దేవుడు నీకు ఇవాళ వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద నువ్వు ఒక లీడర్గా ఉన్నావేమో, లేదా కొందరు ఎంప్లాయీస్ మీద నువ్వు ఒక బాస్గా ఉన్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనికి జంకద్దు, భయపడద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిబ్బరం కలిగి నువ్వు ముందుకే సాగిపోని దేవుడు చెప్తున్నాడు. ఎలా నేను దీన్ని లాగగలను, ఈ బండిని ఎలా లాగలను, ఈ కాడిని ఎలా మోయగలను, ఈ పీపుల్ని నేను ఎలా భరించగలను, లేదా ఏదో ఒక భారంతో నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నిబ్బరం కలిగి ఉండు అని దేవుడు ఇవాళ వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఏ విషయంలో నువ్వు ఉన్నా, ఏ విషయంలో నువ్వు ఒక అధికారిగా ఉన్నా, లేదా కొందరు పీపుల్ మీద ఒక బాస్గా ఉన్నా, లేదా నీ న్యూక్లియర్ ఫ్యామిలీ నువ్వు ఒక బ్రెడ్ విన్నర్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా సరే అండి, దేవుడు నీకు బాస్ కనుక దేవుడు నీకు సహాయం చేసి ఆయన నడిపించి నీకు సహాయం చేస్తాడు. కనుక ఆయన మీద ఆధారపడి ఆయన వైపు తిరిగితే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ఆమేన్.